గుడ్ మార్నింగ్ గైస్, myself సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు పార్ట్ 10 జీకే అండ్ జిఎస్ అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 9 వరకు చెప్పాను. సో ప్లీజ్ గో త్రూ దెమ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. ఇలా ఇనీషియలీ మనం చూసినట్లయితే నేమ్ ద నేషనల్ పార్క్ ఇన్ విచ్ 23 లయన్స్ రిపోర్టెడ్లీ డైడ్ ఇన్ 2018 అంటే 2018లో రీసెంట్గా 23 లయన్స్ అనేది చనిపోవడం జరిగింది. ఏ పార్క్లో ఏ విధంగా జరిగిందంటే మనకు లయన్స్ పార్క్ ఒకటే తెలుసు, గుజరాత్లో ఉన్న గిర్ నేషనల్ పార్క్ అని చెప్పుకోవచ్చు. అక్కడే ఈ విధంగా 23 లయన్స్ అనేది చనిపోవడం జరిగిందనమాట 2018లో. విచ్ సిటీ ఈజ్ నాట్ అమాంగ్ ద 3 ఇండియన్ సిటీస్ విచ్ విల్ రిసీవ్ ఎ గ్రాంట్ ఆఫ్ 3.5 మిలియన్ యూరోస్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ అండ్ ఫ్రాన్స్ టు కర్బ్ ఎమిషన్స్ అంటే హరిద్వార్కి ఈ విధంగా అక్కడ 3.5 మిలియన్ యూరోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అక్కడ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి ఈ విధంగా యూరోపియన్ డాలర్స్ అనేది ఇక్కడ నియర్ అబౌట్ 3.5 మిలియన్ యూరోస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. యూరోస్ అని చెప్పుకోవచ్చు హరిద్వార్ సిటీకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఈజ్ నాట్ అమాంగ్ ద 3 ఇండియన్స్ నేమ్డ్ ఇన్ ద టైమ్స్ 2019 లిస్ట్ ఆఫ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే ఇందిరా జైసింగ్ అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఈ విధంగా 3 ఇండియన్స్ ఎవరికైతే టైమ్స్ 2019 లిస్ట్ ప్రకారము 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు అంటే ఇందిరా జైసింగ్ అనే అతనికి ఆ విధంగా 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సోడిమేజో ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 146 146 సంవత్సరంలో అతను చనిపోవడం జరిగింది. ఏ దేశానికి సంబంధించిన అతను, ఇతని పేరు ఏంటంటే సోడిమేజో అనే అతను చనిపోవడం జరిగింది. ఇతను ఇండోనేషియన్కి సంబంధించిన అతను తెలుసుకోవచ్చు. 146 ఇయర్స్ తను బతికాడని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇన్ జూలై 2019 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటే 2019 జూలైలో ఏ సిటీని ఈ విధంగా యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్గా నియమింపబడిందంటే జైపూర్ అని మనం తెలుసుకోవచ్చు. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్ అనమాట. యాజ్ ఆఫ్ జూన్ 2019 ఖార్గోన్ ఇన్ మధ్యప్రదేశ్ రికార్డెడ్ ద హైయెస్ట్ టెంపరేచర్ అట్ 46.6 డిగ్రీ సెల్సియస్ ఇన్ ద వరల్డ్. 2019లో ఈ మధ్యప్రదేశ్లో ఉన్న ఖార్గోన్ అనే ప్రాంతంలో 2019లో జూన్లో 46.6 డిగ్రీ సెల్సియస్ అనేది నమోదైందని మనం తెలుసుకోవచ్చు. ఈ టెంపరేచర్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. ద సంఝౌతా ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ ఢిల్లీ టు విచ్ సిటీ ఇన్ పాకిస్తాన్ అంటే ఈ సంఝౌతా ఎక్స్ప్రెస్ అనేది లాహోర్ వరకు, ఢిల్లీ నుంచి లాహోర్ వరకు వెళ్తుందని మనం తెలుసుకోవచ్చు. అల్ఫాన్సో మ్యాంగో దట్ రిసీవ్డ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ 2018 బిలాంగ్ టు విచ్ స్టేట్ అంటే ఈ అల్ఫాన్సో మ్యాంగో అనేది ఇది మహారాష్ట్రలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. 2018 ప్రకారము ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ 2018 బిలాంగ్ టు మహారాష్ట్ర అని మనం గుర్తుంచుకోవాలి. చాలా తీపిగా ఉంటుంది అల్ఫాన్సో మ్యాంగో అనేది. విచ్ ఈస్ ద ఓన్లీ ట్రైన్ విచ్ రన్స్ బిట్వీన్ కోల్కతా అండ్ ఢాకా అంటే ఢాకాకి మరియు కోల్కతాకి మధ్యలో పోయి ట్రైన్ ఏంట్రా అంటే మైత్రి ఎక్స్ప్రెస్ అనేది బంగ్లాదేశ్లో ఉన్న ఢాకా నుంచి కోల్కతా వరకు రావడం జరుగుతుంది. దాన్నే మైత్రి ఎక్స్ప్రెస్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అడ్జడ్జ్డ్ యాజ్ ద బెస్ట్ స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేస్ అంటే ఇక్కడ మాతా వైష్ణోదేవి శ్రైన్ అనేది చూసినట్లయితే అడ్జడ్జ్డ్ యాజ్ ద బెస్ట్ స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేస్ ఆఫ్ ఇండియా అని మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. మాతా వైష్ణోదేవి ఈ గుడి అనమాట. చాలా ఈ గుడిని ఈ విధంగా స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేస్గా నియమింపబడింది వైష్ణోదేవి టెంపుల్. మైత్రి అండ్ దక్షిణ్ గంగోత్రి ఆర్ ద రీసెర్చ్ స్టేషన్స్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ కాంటినెంట్ అంటే దక్షిణ్ గంగోత్రి అంటార్క్టికా ఖండంలో ఒక రీసెర్చ్ స్టేషన్ అన్నమాట. అదేవిధంగా మైత్రి కూడా వన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ స్టేషన్ అని మనం తెలుసుకోవచ్చు. అది కూడా అంటార్క్టికా ఖండంలోనే మనం చూడొచ్చు. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద స్పేస్ షటిల్ దట్ ల్యాండెడ్ మ్యాన్ ఆన్ ద మూన్ ఫస్ట్ టైం అంటే మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను ఈ విధంగా మూన్ పైన ల్యాండ్ కావడం జరిగింది. ఆ స్పేస్ షటిల్ ఏంట్రా అంటే అపోలో స్పేస్ షటిల్ అంటారు.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ ఇండియా అంటే అప్సరా అనేది చూసినట్లయితే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ వర్కింగ్ ప్రోటోటైప్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే ఆర్పానెట్ అనేది చూసినట్లయితే మొట్టమొదటి వర్కింగ్ ప్రోటోటైప్ ఆఫ్ ఇంటర్నెట్గా మనం గుర్తుంచుకోవాలి. ఆస్క్ దిశ ఈజ్ ఏ చాట్ బోట్ ఆన్ ద ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్. ఈ దిశ అనేది ఒక చాట్ బాట్ అనమాట, ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ బాట్ ఆన్ ద ఇండియన్ రైల్వేస్ కన్సర్నింగ్ వెబ్సైట్ గురించి ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వాట్ ఈజ్ సూపర్నోవా అంటే డయింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఒక డయింగ్ స్టార్ని సూపర్నోవా అని మనం పిలుస్తామన్నమాట. వాట్ ఈజ్ రోడియో అంటే ఏ రాబోట్ దట్ హెల్ప్స్ మెయింటైన్ ట్రాఫిక్. దీన్ని మనము రోడియో అంటారనమాట, ఒక రాబోట్ అనమాట, దట్ హెల్ప్స్ మెయింటైన్ ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు. విచ్ పర్సన్ లాంచ్ ద రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఆన్ 9th July 2015 అంటే ఎవరికి ఈ విధంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ 9 జూలై 2015లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే అబ్దుల్ కలాంకి ఈ ఆవిష్కార్ అభియాన్ అనేది ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ చేశాడనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ సోలార్ మిషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెట్ టు బి లాంచ్ ఇన్ 2019. 2019లో మొట్టమొదటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సోలార్ మిషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టు బి లాంచ్ ఇన్ 2019 అంటే ఆదిత్య L1 అనే ఒక సోలార్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ద ప్రీమియర్ నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ అండ్ అలైడ్ సైన్సెస్ నేమ్డ్ ద ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ సిచ్యువేటెడ్ అట్ అంటే అహ్మదాబాద్లో మనం చూడొచ్చు. ద ప్రీమియర్ నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ అండ్ అలైడ్ సైన్సెస్ నేమ్డ్ ద ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ అహ్మదాబాద్ అనమాట. ఇది మనము గుజరాత్లో మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ అండ్ అలైడ్ సైన్సెస్ అనేది అక్కడ ల్యాబొరేటరీ ఉందని మనం తెలుసుకోవచ్చు. వేర్ ఈజ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ ప్రపోజ్ టు బీ సెటప్ అంటే అలహాబాద్లోనే ఈ విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐటీ అని చెప్పుకోవచ్చు, మరియు అలైడ్ సైన్సెస్ అనేది కూడా సెటప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ద రాన్సన్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2019 రిపోర్ట్ ప్రకారము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ రేటెడ్ యాజ్ ఇండియాస్ మోస్ట్ అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్ అంటే ఇప్పుడు అమెజాన్ ఇండియా అనేది మోస్ట్ అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్గా ఇది రాణించడం జరిగింది. విచ్ ఇండియన్ యూనివర్సిటీ బ్యాగ్డ్ బెస్ట్ రీసెర్చ్ అవార్డ్ అట్ 100th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటే యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ అనేది చూసినట్లయితే ఈ యూనివర్సిటీకి బెస్ట్ రీసెర్చ్ అవార్డ్ 100th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఇవ్వడం జరిగింది. హూ బ్యాగ్డ్ ద 4th కార్నోట్ ప్రైజ్ 2018 ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అంటే పీయూష్ గోయల్కి 4th కార్నోట్ ప్రైజ్ అనేది 2018లో అతని కంట్రిబ్యూషను సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ సంబంధించి ఇతనికి రావడం జరిగింది, పీయూష్ గోయల్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద క్లైమేట్ ప్రొటెక్షన్ అవార్డ్ బై ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆఫ్ ద యుఎస్ అంటే ఆర్కే పచౌరీ అనే అతనికి ఈ విధంగా క్లైమేట్ ప్రొటెక్షన్ అవార్డ్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆఫ్ ద యుఎస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, ఆర్కే పచౌరీ అతనికి క్లైమేట్ ప్రొటెక్షన్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఇన్ 2018 వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ డావోస్, స్విట్జర్లాండ్లో ఉన్న డావోస్లో 2018 వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఏ ఇండియన్ యాక్టర్కి క్రిస్టల్ అవార్డ్ అనేది రావడం జరిగింది అంటే షారూక్ ఖాన్కి క్రిస్టల్ అవార్డ్ అనేది రావడం జరిగింది. విచ్ ఇండియన్ హిస్టోరియన్ వన్ ఇజ్రాయిల్స్ ప్రెస్టీజియస్ డాన్ డేవిడ్ ప్రైజ్ అంటే ఏ ఇండియన్ హిస్టోరియన్కి ఇజ్రాయిల్స్ ప్రెస్టీజియస్ డాన్ డేవిడ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే సంజయ్ సుబ్రహ్మణ్యంకి
ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రెస్టీజియస్ డాన్ డేవిడ్ ప్రైజ్ అనేది ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. సంజయ్ సుబ్రహ్మణ్యంకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్స్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద ఆనరీ డాక్టరేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ బై బెడ్ఫోర్డ్ ష్రైన్ యూనివర్సిటీ లండన్ అంటే ఇక్కడ బెడ్ఫోర్డ్ ష్రైన్ యూనివర్సిటీ లండన్లో ఆర్ట్స్ అండ్ కల్చర్ సంబంధించిన ఎవరికి ఇండియన్ ఫిల్మ్ యాక్టర్కి అతనికి హానరీ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే షారూఖ్ ఖాన్కే ఈ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది లండన్లో. ద్రోణాచార్య అవార్డ్ అనేది మనకు గేమ్స్లో ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఫుట్బాల్ ప్లేయర్ హ్యాస్ వన్ ద ఫీఫా వరల్డ్ ప్లేయర్ అవార్డ్ ఫీఫా బెలోన్ డోర్ ఫర్ 4 years ఇన్ ఎ రో. కంటిన్యూస్గా 4 సంవత్సరాల నుంచి ఈ ఫీఫా వరల్డ్ ప్లేయర్ అవార్డ్ అనేది ఫీఫా బెలోన్ డోర్ అనేది ఎవరికి రావడం జరిగిందంటే లియోనల్ మెస్సీకి కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఇతనికి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వన్ అన్ అవార్డ్ ఇన్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఫీమేల్ కేటగిరీ అట్ ద 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్ హెల్డ్ ఇన్ 2019 అంటే ఇప్పుడు 2019లో 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లలో ఫీమేల్ బెస్ట్ యాక్ట్రెస్ అనేది ఆలియా భట్కి రావడం జరిగింది. హూ వన్ ద గాంధీ పీస్ ప్రైజ్ 2018 అంటే ఇక్కడ గాంధీ పీస్ ప్రైజ్ 2018 యుహై ససక్వా అనే అతనికి ఈ విధంగా ససకావా అనే ఇతనికి గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ అనేది 2018 రావడం జరిగింది. ద బుక్ అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనేది ఇక్కడ శశి థరూర్ రాయడం జరిగిందనమాట. అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ అని చెప్పుకోవచ్చు. ద బుక్ ద పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రిటన్ బై అంటే పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకాన్ని శశి థరూరే రాయడం జరిగింది. రీసెంట్గా ఇతను చాలా బుక్స్ అనేది ఇతను రిలీజ్ చేయడం జరిగిందనమాట. హూస్ బయోగ్రఫీ ఈజ్ ద బుక్ ఎనీథింగ్ బట్ ఖామోష్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగిందంటే ఇది ఒక బయోగ్రఫీ అనమాట, ఆటోబయోగ్రఫీ కాదు. అతను రాయలేదు, అతను వేరే వాళ్ళతో రాయించాడనమాట. ఎనీథింగ్ బట్ ఖామోష్ అనే పుస్తకాన్ని శత్రుఘ్న్ సిన్హా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ రిటన్ ద బుక్ మ్యాండరింగ్ పాస్చర్స్ ఆఫ్ మెమరీస్ అని చెప్పి శువానా నారాయణ్ అనే అతను ఈ విధంగా మ్యాండరింగ్ పాస్టర్స్ అనే పుస్తకాన్ని రాయడం, మ్యాండరింగ్ పాస్చర్స్ ఆఫ్ మెమరీస్ అనే పుస్తకాన్ని శోవానా నారాయణ్ ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. లైఫ్ డివైన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే శ్రీ అరబిందో ఈ లైఫ్ డివైన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఈజ్ రిటన్ బై స్టీఫెన్ హాకింగ్ అనే అతను మనకు తెలుసు. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని అతను వీల్ చైర్లో ఉండగానే అతను మొత్తం అన్ని మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నేమ్డ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అనే పుస్తకాన్ని స్టీవ్ వా ఒక క్రికెట్ క్యాప్టెను, ఈ ఆస్ట్రేలియా క్రికెట్ క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అనే పుస్తకాన్ని ఈ స్టీవ్ వా రాయడం జరిగిందనమాట. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫీ ద ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్. ఆటోబయోగ్రఫీ ఏంట్రా అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క ఆటోబయోగ్రఫీ, దాని పేరు ఏంట్రా అంటే ద ఇండియన్ స్ట్రగుల్ అనమాట. ఈ పుస్తకాన్ని సుభాష్ చంద్రబోస్ రాయడం జరిగింది. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ చేశాడో అదేవిధంగా ద ఇండియన్ స్ట్రగుల్ అనేది సుభాష్ చంద్రబోస్ యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద బుక్ వైజ్ అండ్ అదర్వైజ్ అని చెప్పి సుధామూర్తి అనే ఆమె ఈ విధంగా వైజ్ అండ్ అదర్వైజ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. విచ్ లోక్సభ స్పీకర్ హ్యాజ్ ఆథర్డ్ ద బుక్ మాతోశ్రీ అనే పుస్తకాన్ని ఈ లోక్సభ స్పీకరు ఆమె పేరంటే సుమిత్రా మహాజన్ ఆమె ఈ పుస్తకాన్ని మాతోశ్రీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇండియన్ క్రికెటర్ వన్ డే వండర్స్ అనేది సునీల్ గవాస్కర్ ఎవరైతే రన్స్ అండ్ రూయిన్స్ అనే పుస్తకాన్ని రాశాడో అదే సునీల్ గవాస్కరే వన్ డే వండర్స్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ద ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే సునీల్ కిర్నాని అనే అతను ద ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మోడీస్ మిడాస్ టచ్ ఇన్ ఫారిన్ పాలసీ అనే పుస్తకాన్ని సురేంద్ర కుమార్ అనే అతను ఈ పుస్తకం రాయడం జరిగింది. మోడీస్ మిడాస్ టచ్ ఇన్ ఫారిన్ పాలసీ సురేంద్ర కుమార్ అనే అతను రాశాడనమాట. ద ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ అంటే మొట్టమొదట ఒలింపిక్ గేమ్స్, మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది ఈ విధంగా జరిగాయి. ఏ సిటీలో జరిగాయంటే ఏథెన్స్లో ఈ విధంగా ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది జరిగాయని చెప్పుకోవచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్ అంటే బిచెంద్రిపాల్ అనే ఆమె మొట్టమొదటి మహిళ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. విచ్ క్రికెటర్ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ స్కోరింగ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ అంటే బ్రియన్ లారా అనే అతను వెస్టిండీస్ ప్లేయర్ అనమాట. స్కోరింగ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్ అని మనం తెలుసుకోవచ్చు. హూ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ విచ్ వన్ ద ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ ఆమ్స్టర్డామ్ ఇన్ 1928 అంటే జైపాల్ సింగ్ అనే అతను చూసినట్లయితే హీ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ ఎవరైతే ఒలింపిక్ మెడల్ అనేది ఆమ్స్టర్డామ్లో రావడం జరిగిందో 1928లో. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ ఇన్ 400 మీటర్స్ రన్స్ 400 మీటర్ పరుగు పందెంలో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ వచ్చిన ఎవరు అంటే గెలిచిండేది కమల్జిత్ సంధు అనే ఆమెకి ఈ విధంగా రావడం జరిగింది. హూ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ కప్ విన్నింగ్ క్రికెట్ టీమ్ అంటే 1983లో కపిల్ దేవ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ అగైనెస్ట్ వెస్టిండీస్ గెలవడం జరిగింది. ద ఫస్ట్ షూటర్ ఫ్రమ్ ఇండియా టు క్లెయిమ్ ఏ గోల్డ్ మెడల్ అట్ ద యూత్ ఒలింపిక్ గేమ్స్ అంటే మను భాకేర్ అనే అతనికి ఈ విధంగా చూసినట్లయితే మనకి ఫస్ట్ షూటర్ అనమాట. ఎవరికైతే గోల్డ్ మెడల్ అట్ యూత్ ఒలింపిక్ గేమ్స్ రావడం జరిగిందో మను భాకేర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ సిటీ అంటే న్యూఢిల్లీలో మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ అనేది జరిగాయని చెప్పుకోవచ్చు. హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అంటే శాంతా రంగస్వామికి ఈ విధంగా ఫస్ట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు శాంతా రంగస్వామికి రావడం జరిగింది. ద 16-year-old స్కూల్ బాయ్ అర్జున్ వాజ్పేయి బికేమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు సక్సెస్ఫుల్లీ క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఆన్ 22 May 2000 ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఈ చిన్న పిల్లాడు 16 ఏళ్ళ వయసులోనే ఉత్తరప్రదేశ్ నుంచి అర్జున్ వాజ్పేయి యంగెస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. అర్జున్ వాజ్పేయి ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ 2010లో అతను క్లైమ్ చేయడం జరిగింది. ద టీమ్ దట్ వన్ ద ఫస్ట్ 2 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్స్ వాజ్ మొట్టమొదటి 2 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్స్ అనేది వెస్టిండీస్ గెలవడం జరిగింది. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో థ్యాంక్ యూ ఫర్ listening all the videos with the patience. Whoever is going through my YouTube channel, please share it to others. We are not asking for money. We request you to share it to maximum people. Let them get benefited. Thank you. Have a good day. Have a great life.